అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. ఆయత్ నంబర్ 145. ఇన్నల్ మునాఫికీన ఫిద్ దర్కిల్ అస్ఫలి మినన్ నార్ వలన్ తజిద లహుం నసీరా. ఆయత్ నంబర్ 145. కపటులు నిశ్చయముగా నరకములోని అధమాతి అధమ శ్రేణిలోకి పోతారు. వారికి సహాయపడే వారిని నీవు ఎన్నటికీ చూడలేవు. 207. మనసులో ఒకటి, మాటలో ఒకటి, పైన మృదుత్వం, లోపలంతా కుళ్ళు. ఇదే కాపట్యం. ఈ కాపట్య రోగం ఉన్నవారిని కపటులుగా వ్యవహరించడం జరిగింది. ప్రజలను మోసగించి తమ పబ్బం కడుపుకునే ఉద్దేశంతో కపటులు ఈ ద్వంద్వ నీతిని పాటిస్తారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఇలాంటి ఒక వర్గం ఉండేది. వారు తమను ముస్లింలుగా పైకి చెప్పుకున్నప్పటికీ నిజానికి వారు ముస్లింలు కారు. వారి ఆంతర్యాల్లో కాపట్యము, తిరస్కారము తిష్టవేసి ఉండేవి. వారి లోగుట్టును గురించి అల్లా వహీ దైవవాణి ద్వారా తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు పూర్తిగా తెలియజేశాడు. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆనాటి పరిస్థితుల దృష్ట్యా వారి లోగుట్టును బట్టబయలు చేయలేదు. కాకపోతే కాపట్య రోగ లక్షణాలను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సాంకేత ప్రమేయంగా తెలియజేశారు. తద్వారా ముస్లింలు కపటులను పసిగట్టేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరిలో 4 దుష్ట లక్షణాలు పొడసూపుతాయో అతడు పరిపూర్ణ నయవంచకుడు, కపటి అయి ఉంటాడు. మరెవరిలో ఆ 4ంటిలో ఒక్క దుర్గుణం ఉంటుందో దాన్ని విడనాడనంత వరకు అతనిలో కాపట్యంలోని ఒక భాగం ఉంటుంది. అవేమంటే, 1 అతని వద్ద అమానతు అప్పగింతను భద్రపరిస్తే దాన్ని కాజేస్తాడు. 2 మాట్లాడితే అబద్ధం చెబుతాడు. 3 ఆడి తప్పుతాడు. 4 జగడానికి దిగినప్పుడు సత్యాన్ని ధర్మాన్ని పరిత్యజించి అసత్యానికి అడ్డుకోలుగా ఒడిగడతాడు. సహీ బుఖారీ ఈమాన్ అబూ అలామతిల్ మునాఫిక్, ముస్లిం ఈమాన్ బాబు బయాన్ ఖసాలిల్ మునాఫిక్. ఇవిగాక ఇతర దుర్గుణాలు కూడా రానున్న ఆయతులలో వివరించబడ్డాయి. ఒకవేళ నేటి ముస్లింలో ఈ స్వభావం కనిపిస్తే వారు తమలోని ఈ అవగుణాలను బట్టి కపటులను పోలినవారుగా పరిగణించబడతారని పండితులు వ్యాఖ్యానించారు. మరికొంతమంది విద్వాంసులు విశ్వాసం లోపించిన కపటులు, ఆచరణ శూన్యమైన కపటులు అని వర్గీకరించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని కపటులలో విశ్వాసం అంటే ఈమాన్ లోపించి ఉండేది. కానీ నేటి క్రియాశూన్యమైన ముస్లింలలో విశ్వాసం అయితే ఉంది కానీ ఆచరణ లోపించింది. ఈమాను లోపించిన వారికి విధించబడే శిక్ష కాఫిర్లు, ముష్రికుల మాదిరిగా శాశ్వత నరక శిక్ష అయి ఉంటుంది. అయితే ఆచరణ లోపించిన వారికి అల్లాహ్ విధించే శిక్ష ఆయన అభిష్టాన్ని బట్టి ఉంటుంది. దీనికి ఇంకొక భావం అనువాదంలో చెప్పబడిన విషయమే. అంటే అల్లాహ్ వారి కపట వైఖరికి తగిన శిక్ష విధిస్తాడు. వారి ఇహలోకంలో సన్మార్గానికి దూరం అవటమే కాకుండా పరలోకంలో నరకంలోని అట్టడుగు స్థానాన ఉంటారు. మరి కొంతమంది విద్వాంసులు ఏమని చెప్పారంటే, తీర్పు దినాన వారికి తొలుత వెలుగు ప్రసాదించబడుతుంది. వారు ఆ వెలుగులో ముస్లింలతో కలిసి నడుస్తారు. ఆ తర్వాత వారిపై అంధకారం అవతరిస్తుంది. అల్ అదీద్ సూరాలో 13వ వాక్యములో ఈ విషయం వివరించబడింది. ఈ అంశం అనువాదకుల తరపు నుంచి నరకంలోని అట్టడుగు భాగం హావియా అనబడుతుంది. అల్లాహ్ దాని నుంచి మనల్ని రక్షించుగాక, ఆమీన్. కపట గుణాలు మనలో జొరబడకుండా ఉండుగాక, ఆమీన్. ఆయత్ నంబర్ 146. إلا الذين تابوا وأصلحوا واعتصموا بالله وأخلصوا دينهم لله فأولئك
أولئك مع المؤمنين وسوف يؤتي الله المؤمنين أجرا عظيما. ఆయత్ నంబర్ 146. అయితే పశ్చాత్తాపం చెంది తన ప్రవర్తనను చక్కదిద్దుకుని అల్లాను గట్టిగా నమ్మి తమ ధర్మాన్ని అల్లా కొరకే ప్రత్యేకించుకున్నట్లయితే అప్పుడు వీరు విశ్వాసులతో పాటు ఉంటారు. త్వరలోనే అల్లా విశ్వాసులకు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. 208. అంటే కపటులలోని వారెవరైనా సరే చిత్తశుద్ధితో ఈ 4 సద్గుణాలను పుణికిపుచ్చుకుంటే అల్లా వారిని నరకాగ్ని బారి నుండి రక్షించి సజ్జనులతో పాటు స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు. Ayat number 147. ما يفعل الله بعذابكم إن شكرتم وآمنتم وكان الله شاكرا عليما. ఆయత్ నంబర్ 147. మీరు కృతజ్ఞులుగా మసలుకుంటూ విశ్వాసులుగా ఉన్నప్పుడు అల్లా మిమ్మల్ని శిక్షించి ఏం చేస్తాడు? అల్లా విలువనిచ్చేవాడు, అన్నీ తెలిసినవాడు. 208. అంటే కపటుల్లోని వారెవరైనా సరే చిత్తశుద్ధితో ఈ 4 సద్గుణాలను పుణుకుపుచ్చుకుంటే అల్లా వారిని నరకాగ్ని బారి నుంచి రక్షించి సజ్జనులతో పాటు స్వర్గంలోనికి ప్రవేశింపజేస్తాడు. 209. కృతజ్ఞులుగా మెలగడం అంటే భావం దైవాజ్ఞల్ని అనుసరించి చెడులకు దూరంగా ఉండడం, సత్కార్యాలను మనస్ఫూర్తిగా చేయడం అన్నమాట. ఇది దైవానుగ్రహాలకు క్రియాత్మకంగా చూపే కృతజ్ఞతాభావం. ఈమాన్ అంటే విశ్వాసం, అంటే దేవుని ఏకత్వాన్ని, ఆయన పోషకత్వాన్ని, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రభావాన్ని, ఆయన సందేశాన్ని మనసారా నమ్మి తదనుగుణంగా నడవడం. Ayat number 148. لا يحب الله الجهر بالسوء من القول إلا من ظلم وكان الله سميعا عليما. ఆయత్ నంబర్ 148. అన్యాయానికి గురైనవాడు తప్ప ఏ మనిషి అయినా చెడు మాటలు బిగ్గరగా పలకటాన్ని అల్లా ఇష్టపడడు. అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. 211. ఒకరిలో ఏదైనా చెడుగు ఉంటే దాన్ని చర్చాంశనీయంగా చేయరాదని, ఏకాంతంలో అతన్ని నచ్చజెప్పాలని షరియతు తాకీదు చేస్తుంది. ఒకవేళ ధర్మానికి నష్టం వాటిల్లుతున్న పక్షంలో దాన్ని బహిర్గతం చేయవచ్చు. అలాగే పబ్లిక్గా చెడుకు పాల్పడడం కూడా ఎంత మాత్రమూ వాంఛనీయం కాదు. ఆ మాటకొస్తే చెడును గుట్టుగా చేసినా బహిరంగంగా చేసినా అది అధర్మమే, నిషిద్ధమే. మరి ఆ చెడును బాహాటంగా చేస్తే అది మరింత దారుణం అనిపించుకుంటుంది. దివ్య ఖురాన్లో పైన పేర్కొనబడిన ఈ 2 రకాల చెడులను బయట పెట్టడాన్ని ఖండిస్తుంది. అలాగే ఒక వ్యక్తిని అతను చేయని తప్పుకి లేక చేసిన తప్పుకైనా అతన్ని ఎడాపెడా దులిపేయడం కూడా ఇందులోకి వస్తుంది. అంటే దీన్ని కూడా ఖురాన్ ఖండిస్తుంది. అయితే దుర్మార్గుని మూలంగా అన్యాయానికి గురి అయ్యే వ్యక్తికి మాత్రం తోలనాడే అనుమతి ఇవ్వబడింది. తనకు జరిగిన అన్యాయాన్ని నలుగురి ముందు వివరించడానికి కూడా అనుమతి ఉంది. దీనివల్ల జరిగే ఒక మేలు ఏమిటంటే చెడ్డవాడు ఇక మీదట చెడుకు దూరంగా ఉండవచ్చు, లేదా బాధిత వ్యక్తికి జరిగిన నష్టాన్ని చెల్లించవచ్చు. రెండో మేలు ఏమిటంటే ఈ సంఘటన జనులకు గుణపాఠం కాగలదు. హదీసులో ఇలా ఉంది: ఒక వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలోకి వచ్చి తన పొరుగువాడు తనను అదే పనిగా వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశాడు. నీ ఇంట్లోని సామాను తీసి వీధిలో పెట్టు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సలహా ఇచ్చారు. ఆ వ్యక్తి అదే పని చేశాడు. దారిగుండా నడిచిపోయేవారంతా ఏమిటి సంగతి అని విచారించసాగారు. ఆ వ్యక్తి తన పొరుగువాని వేధింపులను ఏకరువు పెట్టేవాడు. దాంతో దారిన వెళ్ళేవారంతా ఆ పొరుగువాడిని శపించారు. ఈ పరిస్థితి పొరుగువాడికి ఎంతో ఇబ్బందికరంగా తయారైంది. ఎట్టకాలకు అతడు క్షమాపణ కోరుకోవడమే కాక ఇక మీదటి ఎన్నడూ వేధించనని నిర్ణయించుకున్నాడు. బయట ఉన్న సామాను ఇంట్లోకి తరలించమని కూడా అతడు ప్రాధేయపడ్డాడు. సుననే అబూ దాబూద్, కితాబుల్ అదబ్. Ayat number 149. إن تبدوا خيرا أو تخفوه أو تعفوا عن سوء فإن الله كان عفوا قديرا. ఆయత్ నంబర్ 149. మీరు ఏదన్నా మంచి పనిని బహిర్గతంగా చేసినా
గుట్టుగా చేసినా లేక ఏదైనా చెడుగును మన్నించి వదిలిపెట్టినా అల్లాహ్ అమితంగా మన్నించేవాడు సర్వశక్తుడు అని తెలుసుకోండి. 212. ఎవరైనా తోటి వ్యక్తిపై దౌర్జన్యానికి పాల్పడితే తనకు జరిగిన అన్యాయం మేరకే ప్రతీకారం తీర్చుకోవడానికి ఇస్లామీయ షరియత్ అనుమతి ఇచ్చింది. పరస్పరం దుర్భాషకు తిట్లకు దిగిన ఇరువురిలో ముందుగా తిట్ల పురాణం మొదలెట్టిన వానిపై ఆ పాపం పడుతుంది. అయితే బాధితుడైన ఎదుటి వ్యక్తి కేవలం తిట్టుకు జవాబు మాత్రమే చెప్పి హద్దు మీరకుండా ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది. సహీ ముస్లిం కితాబుల్ బిర్. ప్రతీకారం తీర్చుకునే అనుమతి ఇవ్వబడినప్పటికీ దుర్మార్గుణ్ణి మన్నించి వదిలిపెట్టడం ఉత్తమం అని సెలవీయబడింది. ఎందుకంటే అల్లాహ్ సర్వశక్తుడు, శిక్షించే అధికారం కలవాడైనప్పటికీ ఆయన సైతం అన్యాయానికి ఒడిగట్టిన దాసులను అమితంగా మన్నిస్తున్నాడు. అందుకే ఖురాన్లో వేరొక చోట ఇలా చెప్పబడింది, చెడుకు ప్రతిక్రియ అదే రకమైన చెడు, కానీ ఎవరైనా క్షమించి సంస్కరణకు ప్రయత్నిస్తే దానికి ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్ది. అష్-షూరా 40. ఒక హదీసులో ఇలా ఉంది, క్షమించడం వల్ల అల్లాహ్ గౌరవాన్ని మరింత అధికం చేస్తాడు. సహీ ముస్లిం కితాబుల్ బిర్ వస్సిలా. బాబు ఇస్తహ్ బాబిల్ అఫ్వి వత్తవజూ.